21వ తేదీ ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 29వ అధ్యాయము 25వ వచనము. భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకు కలిగే శ్రమలు, ఎదురయ్యే పోరాటాలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. మన మనశ్శాంతిని దూరం చేసి లోపల భయపడుతూ కృంగిపోయేలా చేస్తూ ఉంటాయి. అపవాది ఎప్పుడూ కూడా మనల్ని భయపెట్టాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, భయపడటం వలన మనుష్యులకు ఉరి వస్తుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉంటాడు అని. కేవలం భయపడుతూ ఉంటే చిన్న సమస్యలే కాకుండా కొత్త సమస్యలు వస్తాయి. అది ఆరోగ్య సమస్యలైనా, మానసిక సమస్యలైనా, ఇంకే సమస్య అయినా భయమే సగం మనిషిని చంపేస్తూ ఉంటుంది. కేవలం భయపడటం వలన ఉపయోగం ఉండదు, కానీ ప్రభు పట్ల నమ్మకం ఉంచాలి. మనం అనుకోవచ్చు, ఈ శ్రమ ఉంది, భయపడకుండా ఎలా ఉంటాను అని. మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతాలను, ఆశ్చర్యక్రియలను జరిగించు గొప్ప దేవుడు. ప్రభువుని మనం హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు ఏ సమస్య మనల్ని భయపెట్టలేదు. ఎందుకంటే ప్రభువే ఆ సమస్య నుండి మనల్ని విడిపిస్తాడు అనే ధైర్యం మనం కలిగి ఉంటాము. ప్రభువు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు. ఎవరైతే ప్రభువుని ఆశ్రయించి ప్రభు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, లోకంలో ఎన్ని కీడులు జరుగుతూ ఉన్నప్పటికీ, ఎన్ని అపాయకర పరిస్థితులు ఉన్నప్పటికీ వారు సురక్షితంగా జీవిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఈ లోకంలో మాకు కలిగే శ్రమలు, పోరాటాల వలన భయపడే వారముగా మేము ఉండకూడదు ప్రభువా. అపవాది మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఎటువంటి భయానికి చోటివ్వకుండా మిమ్మల్ని విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. ప్రతిదినము మీరే మా విశ్వాసాన్ని బలపరచండి తండ్రి. విశ్వాసంలో కదల్చబడే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మీలో బలంగా ఉండాలి ప్రభువా. మా ప్రతి సమస్యను మీ పాదాల చెంత పెడుతున్నాము తండ్రి. మిమ్మల్ని విశ్వసించే వారికి సహాయం చేసే గొప్ప దేవుడవు తండ్రి. మా సమస్య నుండి మమ్మల్ని మీరే అద్భుతంగా విడిపించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చండి తండ్రి. ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండి మీ రెక్కల చాటున సురక్షితంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.